హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు అమ్మాయి థాట్స్. నేను అశ్విని. ఈరోజు నేను మీకు దోశలోకి మనం రెగ్యులర్ గా చేసుకునే ఆలు కుర్మాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తున్నానండి. చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. మనం దోశలోకి కొబ్బరి చట్నీ, పల్లీ చట్నీ, ఇంకా ఆలు కుర్మాతో అయితే చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే మాత్రం లేట్ చేయకుండా ప్రిపరేషన్ లోకి వెళ్ళిపోదాము. ఇక నేను ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ మినపప్పు, ఒక హాఫ్ స్పూన్ వరకు శనగపప్పు వేస్తున్నాను. అండ్ కొద్దిగా జీలకర్ర, ఆవాలు. ఇందులోకే సన్నగా తరిగిన అల్లం ముక్కల్ని కొద్దిగా యాడ్ చేస్తున్నాను. సో ఇలా అన్నిటిని కూడా వేసుకొని ఒక 2-3 రెమ్మలు కరివేపాకును కూడా వేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి బాగా కలుపుకుంటున్నాను. సో ఇవన్నీ కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా పీసెస్ గా కట్ చేసి యాడ్ చేస్తున్నాను. ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేగడానికి సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. సో ఇలా అన్నిటిని కూడా వేసుకొని బాగా మిక్స్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఉల్లిపాయ ముక్కలు అనేది కొద్దిగా వేగాయి. బట్ మనకు కర్రీలో లాగా ఉల్లిపాయ ముక్కలు అనేది బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదండి. కొద్దిగా పచ్చివాసన పోతే సరిపోతుంది అనమాట. సో ఇలా మొత్తం అన్నిటిని కూడా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక పావు కప్పు వరకు పచ్చి బఠానీ, అదే గ్రీన్ పీస్ ని యాడ్ చేస్తున్నాను. ఇలా గ్రీన్ పీస్ ని కూడా యాడ్ చేసుకుని మొత్తం అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకే కారానికి తగినట్టు పచ్చిమిర్చిని కూడా పీసెస్ గా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 3 బంగాళాదుంపను తీసుకున్నాను కాబట్టి ఒక 6 నుంచి 7 పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసుకుని యాడ్ చేస్తున్నాను. ఇలా పచ్చిమిర్చిని కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, పచ్చి బఠానీ అనేది మనం ఉడికించాల్సిన అవసరం లేదండి. జస్ట్ మనకి ఇలా ఆయిల్లోనే ఇవి మెత్తబడతాయి అన్నమాట. సో ఇలా మొత్తం అంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక చిటికెడు పసుపు, ఒక పావు స్పూన్ వరకు పసుపు వేస్తున్నాను. అండ్ టేస్ట్ కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని ఇవి కూడా బాగా మిక్స్ చేస్తున్నాను. మనం ఈ ఆలు కుర్మాలోకి కారం అనేది యూస్ చేయమండి. సో మీ కారానికి తగినట్టు మీరు పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా అంతటిని కూడా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 3 బంగాళాదుంపని ఉడికించుకొని ఇలా స్మాష్ చేసి వేస్తున్నాను అనమాట. ఇలా నేనైతే ఇక్కడ ఒక పావు కేజీ వరకు బంగాళదుంపల్ని ఉడికించుకొని ఇలా స్మాష్ చేసి వేసుకొని మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేస్తున్నాను. సో ఈ మసాలా అనేది అంతా కూడా ఈ బంగాళదుంపకి పట్టించాలన్నమాట మనము. సో ఇలా మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, మన ఆలు కుర్మా అనేది రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఎగ్జాక్ట్ గా మనకు బయట తింటే ఏ టేస్ట్ అయితే ఉంటుందో అదే టేస్ట్ తో ఉంటుంది. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మాత్రం. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఒక 3 నిమిషాల పాటు మూత పెట్టేసేసి మీడియం ఫ్లేమ్ లో మగ్గించుకోవాలి. ఇప్పుడు ఫైనల్ గా ఇందులోకి ఒక అరచెక్క నిమ్మరసంని కూడా పిండుతున్నాను. ఇలా నిమ్మరసంని కూడా పిండేసేసి ఒకసారి మొత్తం అంతా కూడా కలుపుకోవాలన్నమాట. మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సో ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఫైనల్ గా కొత్తిమీర తరుగును కూడా వేసేసుకొని ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకుంటే మన ఆలు కుర్మా అనేది రెడీ అయిపోతుంది. సో చూస్తున్నారు కదా, మన ఆలు కుర్మా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము మసాలా దోశను వేసేద్దాము. నేనైతే ఇక్కడ దోశ పిండిలోకి కొద్దిగా సాల్ట్ వేసేసి వాటర్ యాడ్ చేసుకొని కన్సిస్టెన్సీ అనేది ఇలా కలుపుకుంటున్నాను. మీకు దోశ పిండి వీడియో కావాలి అంటే నేను కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, చెక్ చేయండి. సో ఇలా మొత్తం అంతా కూడా సాల్ట్ యాడ్ చేసేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మనం పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ రకంగా ఉండాలి. ఇప్పుడు దోశ వేసేసుకుందాము. ఇక్కడ దోశ పాన్ బాగా హీట్ లో ఉన్నప్పుడు మనము దోశ అనేది వేసుకోవాలన్నమాట. సో ఇలా ఈవెన్ గా దోశ మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైన మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆలు కుర్మాను కూడా పెట్టేసుకుంటున్నాను. మీరు కావాలి అంటే ఇందులోకి పప్పుల పొడి కానీ పల్లీల పొడి కానీ వేసుకోవచ్చు. బట్ నేను ఓన్లీ మసాలా దోశ చూపిస్తున్నాను అనమాట. సో పప్పుల పొడి అండ్ పల్లీల పొడి వీడియోస్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, చెక్ చేయండి. సో ఇలా మొత్తం అంతా వేసుకున్న తర్వాత ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని దోశ అనేది ఎర్రగా కాల్చుకొని తింటే ఆ టేస్టే వేరే, అసలు సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ మసాలా దోశ అనేది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో తప్పకుండా షేర్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కితే మీకు 3 ఆప్షన్స్ వస్తాయి. పైన ఆల్ అనే బటన్ ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. థ్యాంక్ యూ.